హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 6. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ శ్వేత. అందరిని ఒక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. యారగెంట్ హస్బెండ్ ఇంతకుముందు అప్లోడ్ చేసినప్పుడు ఇంతకుముందు అప్లోడ్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు చూస్తున్నారా, లేకపోతే ఇది ఆల్రెడీ కొత్త సిరీస్ అని కొంతమంది చూస్తున్నారా అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి. ఎందుకంటే పాత వాళ్ళే ఉన్నారా, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా ఉన్నారా అనేది జస్ట్ తెలుసుకోవడానికి కోసం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. లక్ష్మి, ఈ టాబ్లెట్స్ పౌడర్ చేసి పాలల్లో మిక్స్ చేసి శ్రావణికి ఇవ్వు. అలాగేనండి అంటూ టిఫిన్ ప్లేట్ అండ్ పాలు తీసుకొని శ్రావణి అంటూ రూమ్లోకి వెళ్తుంది. శ్రావణి అంటూ రూమ్ అంతా చీకటిగా ఉంటే లైట్ వేసి ఎక్కడో మూలను కూర్చొని ఉన్న శ్రావణిని చూసి, ఏంటమ్మా అక్కడ ఉన్నావు? ఈ రూమ్ అంతా ఏంటమ్మా ఇలా ఉంది? ఈ రక్తం ఏంటమ్మా? అమ్మా, నీకు తెలుసా, ఈరోజు అది వచ్చింది, అది నా కల్లోకి వచ్చింది. ఎవరమ్మా అంటూ ఆందోళనగా అడుగుతుంది. అదేనమ్మా, ఆ జానకి వచ్చింది. అది నన్ను చూసి నవ్వింది. అది నవ్వకూడదు, ఎప్పుడూ ఏడుస్తూ ఉండాలి. కానీ అది నవ్వుతుందమ్మా, అది నవ్వకూడదు. నేను ఆ నవ్వు చూడలేను. నేనే నవ్వాలి, నేను మాత్రమే నవ్వాలి. అది ఏడవాలి, ఏడుస్తూనే ఉండాలి. అది ఎందుకు నవ్వుతుంది నాకు తెలియాలి. అది నవ్వుతుందమ్మా అంటూ మళ్ళీ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే, శ్రావణి, అది ఇంకా ఇక్కడ ఎందుకుందమ్మా? దాన్ని ఎప్పుడో మనం వద్దు అని గెంటేశాం. అది ఉందో లేదో కూడా మనకు తెలీదు. దాని గురించి ఆలోచించి నువ్వు ఇలా అయిపోతే మేమేమైపోవాలి? మాకున్నది నువ్వే కదమ్మా, మా ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాం కదా. నువ్వు ఇలా అయిపోతే మేమేమైపోవాలి? అవును, నాకు మీరున్నారు. దానికి అమ్మ లేదు, నాన్న లేదు, నాకే ఉన్నారు. ఇంకా అదెందుకు నవ్వుతుంది? నాకు అమ్మ నాన్న ఉన్నారు, దానికి లేరు అని ఏడుస్తుంది. అది ఏడుస్తుంది. అమ్మా, ఆ జానకి ఏడుస్తుంది చూడు, ఏడుస్తుంది, ఇలానే ఏడుస్తుంది. నాకు కనిపిస్తుంది, అది ఏడుస్తుంది, ఇంకా ఏడుస్తుంది, భలే ఏడుస్తుంది. అవును శ్రావణి, ఏడుస్తుంది. మనం టిఫిన్ చేస్తూ నవ్వుతూ చూద్దాం. ముందు నువ్వు ఫ్రెష్ అవుతూ రామ్మా. అవును, జానకి ఏడిస్తే మనం నవ్వుతూ చూడాలి. ఎందుకంటే నీకు, నాకు, నాన్నకు జానకి అంటే ఇష్టం లేదు. అమ్మ, నిజంగా మీకు జానకి అంటే ఇష్టం లేదుగా? లేదు శ్రావణి. లేదు, పద అయితే అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చాక టిఫిన్ పెట్టి, శ్రావణి పాలు తాగమ్మా. పాలు తాగాలి, కానీ నేను తాగనుగా. అవి తాగితే నాకు నిద్ర వస్తుంది. నిద్రపోతే జానకి వస్తుంది, మిమ్మల్ని నాకు దూరం చేస్తుంది. అదేంటి తాగను అంటుంది? ఇలా అయితే జానకిని ఎలా కలవాలి అని అనుకుంటూ, శ్రావణి అలా కాదమ్మా, మా మంచిదానివి కదా, కొంచెం తాగమ్మా అంటూ తాగిస్తుంది. తాగిన కాసేపటికి శ్రావణి మత్తుగా పడుకోగాని తనని సరిగ్గా పడుకోబెట్టి, ఓ కూతుర్ని కలవాలంటే ఇంకో కూతుర్ని ఇలా మభ్యపెట్టి వాళ్ళ పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. దేవుడా, అక్క చెల్లెళ్ళంటే ప్రాణంగా ఉంటారు, కానీ ఎందుకయ్యా వీళ్లకు మాత్రం ప్రాణాలు తీసే ద్వేషాన్ని ఇచ్చావు అని కన్నీళ్లు పెట్టుకుంటూ బయటకొచ్చి ఇద్దరూ కలిసి జానకి ఇంటికి బయలుదేరారు. నివి, స్కూల్ టైం అవుతుంది, కమ్ ఫాస్ట్. ఏంటి నాన్న డల్గా ఉన్నావు? అది రోజు తాతయ్య నాకు బాయ్ చెప్పేవాళ్ళు. ఈరోజు తాతయ్య లేకపోతే ఏదోలా ఉంది. మీ తాతయ్య రేపు వచ్చేస్తారుగా, అప్పుడు రోజు చెప్తారు. ఇప్పుడు టిఫిన్ చేసేయమ్మా, అమ్మ ఫ్రెష్ అయి వస్తుంది అంటూ టిఫిన్ పెట్టి లోపలికి వెళ్తుంది. ఏవండి, జానకి ఉండే ఇల్లు ఇదేనా అంటూ కారులో నుంచి బయటకు దిగుతుంది లక్ష్మి. అవును లక్ష్మి, ఇదే ఇల్లు. మొన్నే అడ్రస్ కనుక్కున్నా. ఇన్నేళ్ల తర్వాత చూడాలి అన్న తల్లి ప్రేమ పొంగుతున్న చూసి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తన వైపుకొచ్చి దగ్గరికి తీసుకొని, పదలక్ష్మి అంటూ తనని తీసుకుని గేట్ దగ్గర చెప్పి లోపలికి వెళ్తారు.
కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటే టిఫిన్ చేస్తున్న నివి ఎగురుకుంటూ వచ్చి డోర్ ఓపెన్ చేసి బయట ఉన్న ఇద్దరిని చూస్తూ ఏం కావాలాంటీ అని అడుగుతుంది. లక్ష్మి హరి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉన్న చిన్న పిల్లని చూసి జానకి కోసం వచ్చాము అని చెప్పగానే మా అమ్మ కోసం వచ్చారా ఆంటీ అని అనగానే నువ్వు జానకి కూతురువా, మా తల్లే అంటూ దగ్గరికి తీసుకుని ముద్దులు పెడుతూ ఏవండి చూసారా, మన అమ్మాయి కూతురండి, మన మనవరాలు చూడండి ఎంత ముద్దుగా ఉందో అని ఆపకుండా పెడుతూ ఉంది. అమ్మ అమ్మ అని ఏడుస్తూ తనకేం అర్థం కాక అలా చూస్తూ ఉంది. లక్ష్మి పాప భయపడుతుంది. నువ్వు ఆపు అంటూ నివిని దగ్గరికి తీసుకొని భయపడకు పాప, నీ పేరేంటి? మేము నిన్నేం చేయము, నా పేరు నివేదిత, నివి అంటారు. మీ లెవెలు ఈ కిస్సెస్ ఇవ్వడం ఏంటి? మా అమ్మకు చెప్తాను. మీ అమ్మ ఎక్కడమ్మా? తను ఫ్రెష్ అవుతుంది. ఏవండి అల్లుడు గారిని కూడా అడగండి. నివి మీ నాన్న హర్ష ఎక్కడమ్మా? మా నాన్న పేరు హర్ష. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి ఎదురుగా తన తల్లిదండ్రులు చూసి అంతే చూస్తూ ఉంది. వాళ్ళన్న హర్ష అనే పేరు విని కంగారుగా నివి అంటూ దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మ అంటూ వాళ్ళ దగ్గర నుంచి విడిపించుకొని జానకి దగ్గరికి వెళ్తుంది. అమ్మ వీళ్ళెవలు? నివి వీళ్ళు నీకు అమ్మమ్మ తాతయ్య, నాకు అమ్మ నాన్న. అమ్మా నాన్న అంటూ ఇద్దరిని చూస్తూ చెప్తుంది. ఓ అందుకేనా నాకు ఈ కిసెస్ ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారు అమ్మా? మన ఇంటికి రాలేదు? అది మేం చెప్తామమ్మా. ఇన్ని రోజులు మా బాధ్యత. నివి నువ్వెళ్ళు, ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ ఉంటుంది, సుబ్బులకి చెప్పి తీసుకురా అని పంపించి అమ్మ అంటూ వెళ్ళి లక్ష్మి గారిని హక్ చేసుకుని ఏడుస్తుంది. 5 ఏళ్ల దూరం ఒక్క క్షణం గుర్తుకు రాగా ఓ బిడ్డకి తల్లి అయినా తను చిన్నపిల్లలా ఏడుస్తూ ఎలా ఉన్నారమ్మా, మిమ్మల్ని మళ్ళీ చూస్తా అనుకోలేదు అంటూ ఏడుస్తూ ఉంది. హరిగారు కూడా పక్కనే ఉండి తన తల నిమురుతూ ఉన్నారు. నాన్న నా మీద కోపం పోయిందా? నన్ను క్షమించేశారా? నీ మీద నాకు కోపం ఎందుకు తల్లి? అప్పుడు నిన్ను దూరం చేసుకుంది నీ మీద ప్రేమతోనే. నువ్వెక్కడ ఉన్నా బాగుంటే చాలు అనుకునేదాన్ని కదా. జానకి ఏడవకమ్మా, నువ్వేమన్నా చిన్నపిల్లవా? ఇప్పుడు కలెక్టర్. ఎంత కలెక్టర్ అయినా కూడా తల్లిదండ్రులకి కూతుర్నేగా అమ్మా. అందుకే మిమ్మల్ని చూశాక ఏడుపు ఆగడం లేదు. ఎలా ఉన్నావమ్మా? శ్రావణి ఎలా ఉంది? బాగుందా? నన్ను కనీసం ఎప్పుడైనా తలుచుకుంటుందా అమ్మా? నా మీద కోపం కొంచెమైనా తగ్గిందా? జరగని దాని గురించి అడగడం, ఆశపడడం అవసరమా జానకి? జరగదు అని తెలిసినా ఎక్కడో చిన్న ఆశమ్మా. మీరింకా నిల్చొని ఉన్నారు, రండి కూర్చోండి అని కూర్చోబెడుతుంది. జానకి ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఆ రోజు ఫోన్ చేసి కడుపుతో ఉన్నాను, హర్షకి చెప్పి మా దగ్గరకు వస్తాను అన్నావు. తర్వాత ఏమైందో తెలీదు. మళ్ళీ నిన్ను టీవీలో కలెక్టర్గా చూస్తే కానీ నువ్వెక్కడున్నావో తెలియలేదు. ఇన్ని రోజులు ఏమైపోయావు జానకి? నువ్వంటే శ్రావణికి కోపం కానీ మాకు కాదుగా అమ్మా. నాకిద్దరు ఒక్కటే, సమానమే జానకి. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడమ్మా? నువ్వు టీవీలో ఏదేదో చెప్తే నా మనసు ఇంకా ఉండబట్టలేదు, ఆగలేక వచ్చేశాను. అల్లుడిని పిలువమ్మా, ఇద్దరిని చూస్తే కానీ నాకు స్థిమితంగా ఉండదు. ఇప్పుడు హర్ష గారు లేరు అంటే శ్రావణి గురించే. అమ్మా నాన్న బాధపడుతున్నారు, మళ్ళీ నా విషయం చెప్పి బాధ పెట్టాలా? జానకి నిన్నేనే. అల్లుడు ఎక్కడా? అమ్మాయిని ఇక్కడ లేరు. అక్కడ లేరు అంటే ఏంటి అర్థం? బయటికేమైనా వెళ్ళారా? ఎప్పుడొస్తారు? చెప్పి వెళ్ళి ఎప్పుడొస్తారో చెప్పొచ్చు కానీ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఎప్పుడొస్తారో, అసలు వస్తారో రారో ఎలా చెప్పాలమ్మా? ఏమని చెప్పాలి అని అనుకుంటూ అది అమ్మ, హర్ష గారు జాబ్ వస్తే అబ్రాడ్ వెళ్ళారు. ఆయన అక్కడ జాబ్ చేస్తున్నారు. జానకి నిజమైన తల్లి, మరి ఆ రోజు అలా చెప్పాలి. నేనే చెప్పానమ్మా, ఇక్కడ లేదు అనేగా చెప్పాను. ఉండడం లేదు అని చెప్పాను, అంతేగా. ఇప్పుడు ఆయన స్టేట్స్లో ఉంటే నాతో ఎలా ఉంటారు? నువ్వు నా గురించి దిగులు పడకమ్మా, నేను బాగానే ఉన్నాను.
నేను, హర్ష గారు, మాకు నివేదిత. నాకు నచ్చినట్టు కలెక్టర్ అయ్యాను. అంతకంటే ఇంకేం కావాలి? నేను కలగనలేని నా కళల ప్రపంచం నా కళ్ళ ముందు నిలిచిన ప్రపంచం అన్నీ నవ్వేస్తుంది. వచ్చే దుఃఖాన్ని పంటి బిగువున ఆపేస్తూ నేను కలగనని ప్రపంచం నా ముందే ఉన్నా, ఆ ప్రపంచంలో మీరు లేకుండా నేను ఒంటరిగానే ఉన్నా హర్ష గారు. అమ్మ నివి అంటూ తనని దగ్గరికి తీసుకొని, ఇదిగో అమ్మ మీ మనవరాలు నివేదిత. కాదు నివి, బుట్ట బొమ్మలా ఉందే. ఆడపిల్లకి తండ్రి పోలికొస్తే మంచిదట. దీనికి అన్నీ అల్లుడుగారి పోలికలే. అమ్మ టిఫిన్ చేశారా? లేదు జానకి, నిన్ను చూడాలని తొందరలో మాకు ఆకలి తెలియలేదు. అయితే రండమ్మా అని ఇద్దరిని తీసుకెళ్లి టిఫిన్ పెడుతుంది. ఇద్దరు కూతుర్ని చూసినందుకు ఆనందంగా ఉంటారు. జానకి, ఇంకా మేము బయలుదేరుతాం తల్లి. అమ్మ అప్పుడేనా? ఇంకాసేపు ఉండి వెళ్ళొచ్చుగా. అప్పుడే వచ్చి వెళ్తున్నారు. జానకి, మర్చిపోయావా? నేను వెళ్ళాలి అమ్మా అంటూ చెప్పగానే, నిజమే అమ్మా, మిమ్మల్ని చూసిన ఆనందంలో మర్చిపోయాను. జాగ్రత్త అమ్మా. ఇద్దరు నివి కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ తనకి ఇచ్చి వెళ్ళిపోతారు. ది ఫ్లైట్ ఇన్ ల్యాండెడ్ ఎట్ ఇండియా. హర్షిత్ బాబు కేమ్ టు ఇండియా. కోట్ సెట్ చేసుకుంటూ కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటూ హీరో బాబు ఎస్కలేటర్ దిగుతూ ఉన్నాడు. మొహంలో మళ్ళీ రాకూడదు అనుకున్న చోటికి వచ్చాను అన్న సీరియస్నెస్ క్లియర్గా కనిపిస్తున్నా తన తండ్రి మీద ఉన్న ప్రేమ ఆ కోపాన్ని తగ్గిస్తూ చింద ఆందోళన ఇస్తూ ఉంటే గౌతమ్ వైపు చూసి, గౌతమ్, మా డాడ్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఏ హాస్పిటల్లో ఉన్నారో నాకు విత్ ఇన్ సెకండ్స్లో కావాలి. వెంటనే డీటెయిల్స్ తెలుసుకొని క్యాబ్ బుక్ చేయి. అంకుల్కి హార్ట్ అటాక్ వస్తే ఇప్పుడు చెప్తున్నావా హర్షిత్? ఇప్పుడు చెప్తున్నాగా. డూ వాట్ ఐ సే. స్ట్రాంగ్గా అనేసరికి ఇంకా సైలెంట్ అయిపోయి డీటెయిల్స్ తెలుసుకుని క్యాబ్లో హాస్పిటల్కి వెళ్తారు. కారులో వెళ్తూ ఉన్న జానకి నివి వైపు చూసి, ఏంటి నివి అలా ఆలోచిస్తున్నావు? అమ్మ, ఇందాకలా వచ్చిన వాళ్ళు మా నాన్న పేరు హర్ష అన్నారు. మరి తాతయ్య ఏమో నాన్న పేరు రామ్ అన్నారు. అమ్మ, మీరు చెప్పిన దానికి నేను ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలి? నివి మీ నాన్నని చూపించకపోయినా మీ నాన్న అసలు పేరు అన్నా చెప్తాను అని అనుకుంటూ, హర్షనే మీ నాన్న అసలు పేరు నివి. మరి తాతయ్య రామన్నారు అంటే అది అవన్నీ తర్వాత నివి, ముందు స్కూల్కి వెళ్ళు అంటూ తనని స్కూల్లో డ్రాప్ చేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయింది జానకి. గౌతమ్ హాస్పిటల్లో డీటెయిల్స్ ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా ఆనందరావు రూమ్కి వెళ్తారు. 4 ఏళ్ల తర్వాత ఇండియా రావడం, మళ్ళీ తన తండ్రిని కలవడం అంతా కొత్తగా ఉన్నా, ఇరిటేటింగ్గా అనిపిస్తున్నా ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా కనిపించకుండా రూమ్లోకి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి బెడ్ మీద కళ్ళు మూసుకొని పడుకున్న తండ్రిని చూడగానే, చిన్నప్పుడు తను నెత్తుకొని ఆడిస్తూ తన వెంట పడుతూ ఉన్న తన తండ్రి గుర్తొస్తుంటే, కళ్ళల్లో చిన్నగా తడి చేరుతుంటే తన దగ్గరికి వెళ్ళి మెల్లిగా తన తండ్రి చేయి పట్టుకుంటాడు. కళ్ళు మూసుకొని నిద్రపోతున్న ఆనందరావు గారికి తను ఎంతగానో ఎదురు చూస్తున్న తన కొడుకు చేతి స్పర్శ తగలగానే మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఎదురుగా ఉన్న కొడుకును చూసుకొని గుండెల్లో దాగిన ప్రేమ కళ్ళల్లో పొంగుతుంటే, బొంగురుపైన గొంతుతో, చిన్న, ఇన్నాళ్ళకి నీకు ఈ తండ్రిని చూడాలనిపించిందా? నేను పోతే కానీ నువ్వు నన్ను చూడ్డానికి రావా చిన్నా అని అడగగాని, డాడ్ డోంట్ సే లైక్ దట్ అంటూ తనని హక్ చేసుకుంటాడు. ఆనందరావు కూడా కొడుకుని హక్ చేసుకొని తన బాధని మర్చిపోతున్నాడు. చిన్నా, చెప్పండి డాడ్, ఇంకా నన్ను బాధ పెట్టింది చాలు నాన్న. ఇప్పటికీ నీ మీద ఉన్న ప్రేమను చంపుకోలేక బ్రతుకుతున్నాను. ఇంకెందుకు నన్ను బాధ పెడతావు? ఆ రోజు మీ పిన్ని అన్న మాటకి ఇప్పటికీ మాతో ఉండకుండా వెళ్ళిపోయావు. అది ఏదో ఆశతో అలా అన్నదే కానీ నువ్వు దానికి మాత్రం పరాయివాడివి కాదు నాన్న. దాని సొంత అక్క కొడుకువి. దానికి సొసైటీ ఫాల్స్ స్టేటసీ అంటే పిచ్చి, ప్రెస్టేజ్ అంటే పిచ్చి. ఆ పిచ్చితో ఏదేదో చేస్తూ ఉంటుంది. అంతేకాని కావేరి కూడా చెడ్డదేం కాదు. అయినా తన మీద కోపం నా మీద చూపిస్తావా? ఇకనైనా నా కళ్ళ ముందు ఉండు నాన్న. నువ్వెక్కడో ఉంటూ నన్ను ఎందుకు బాధపడతావు? మన కంపెనీలోనే ఎంప్లాయీగా చేయాల్సిన అవసరం ఏంటి నాన్న?
ఇక ముందైనా నన్ను వదిలి వెళ్లకుండా నాతోనే ఉంటాను అని మాటివ్వు చిన్న. కనీసం పోయే ముందైనా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నా. నా కోసమన్నా నన్ను వదిలి వెళ్లకుండా ఉండు చిన్న. డాడ్ మీకేం కాదు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను డాక్టర్తో మాట్లాడతాను. నువ్వు నేను అడిగిన దాన్ని ఒప్పుకోవా చిన్న? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? డాడ్ మీరు రెస్ట్ తీసుకోండి, ఐ విల్ కమ్ బ్యాక్ అంటూ బయటికి వెళ్తాడు. హర్షిత్ అంకుల్ ఎలా ఉన్నారు? కెనై అంటూ లోపలికి వెళ్తాడు. హర్షిత్ అక్కడే చైర్లో కూర్చుంటాడు. వాళ్ళ నాన్న అడిగిన మాటలు గుర్తొస్తుంటే అలానే చైర్లో వెనక్కి వాళ్తాడు. అంకుల్, గౌతమ్ నువ్వు వచ్చావా? ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ అంకుల్, మీరేంటి ఇలా అయిపోయారు అంటూ తన పక్కన కూర్చుంటాడు. నా దిగులంతా కూడా చిన్న గురించే గౌతమ్. అందరూ ఆనందంగా ఉంటే వాడు మాత్రం మనసులో ఏదో పెట్టుకొని అన్నిటికీ దూరంగా ఉంటున్నాడు. వాడిని అలా చూడలేకపోతున్నా గౌతమ్. మాకు అలానే ఉంది అంకుల్, కానీ హర్షిత్ చెప్పినా వినడం లేదు. అంతా తనకు నచ్చినట్టే చేస్తున్నాడు. మా మాట కూడా పట్టించుకోవడం లేదు. వాడి మనసుకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. అందుకే లేడీస్ అంటే మండిపడుతున్నాడు. గౌతమ్ నువ్వే వాడిని ఒప్పించి మళ్ళీ ఇండియా నుంచి వెళ్లకుండా చూడరా. వాడు ఇక్కడే ఉంటే ఎలాగోలా కన్విన్స్ చేసి పెళ్లికి ఒప్పించవచ్చు. చిన్న అక్కడే ఉంటే ఎప్పటికీ అలానే ఉంటాడు. అంకుల్ మేము వాడిని ఒప్పించడానికి ఎంతగానో ట్రై చేస్తున్నాం, కానీ మా మాట వినడం లేదు. శ్రావ్య కూడా చాలా కమ్యూనికేట్ చేయాలని చూస్తుంది, బట్ స్టిల్ అంతే ఉన్నాడు. అంతగా ఇష్టపడే శ్రావ్య మాటే కాదు అంటున్నాడు. ఇంకా నేను చెప్తే మాత్రం వింటాడు అంకుల్? వినకపోతే వినేలా చేయి గౌతమ్, కానీ వాడిని మళ్ళీ ఇండియా నుంచి వెళ్లకుండా ఒప్పించు ప్లీజ్ గౌతమ్. అంకుల్ మీరు ఇలా అనకండి అంకుల్, ఐ విల్ ట్రై మై బెస్ట్. వాడి లైఫ్ బాగుంటుంది అంటే మాకు ఇంకేం కావాలి అంటూ బయటికి వెళ్తాడు హర్షిత్. కళ్ళు తెరిచి గౌతమ్ డాక్టర్ని కలవాలి. డాక్టర్ నేమ్ కనుకో. కట్ చేస్తే డాక్టర్ ముందు. హాయ్ డాక్టర్, దిస్ ఈజ్ హర్షిత్ రామ్స్ ఎండి, ఆనందరావు గారి కొడుకు. మా డాడ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఆయన హెల్త్ కండిషన్ ఏంటి అంటూ డాక్టర్ ముందు కూర్చొని అడుగుతాడు. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు మీ ఫాదర్కి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది సార్. ఆయన ఎందుకో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఈ వయసులో అంత పెయిన్ తీసుకోవడం అంత మంచిది కాదు. ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫేస్ చేశారు అని చెప్పాలి, కానీ మీ లక్ తనకేం కాలేదు. ఇక నుంచి ఆయనకి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. ప్రశాంతంగా ఉండాలి. ఆలోచన అన్నదే రాకూడదు. మెడిసిన్స్ అనేవి కొంతవరకే నయం చేస్తాయి, కానీ హ్యాపీనెస్ అనేది పూర్తిగా క్యూర్ చేస్తుంది. తనని ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చూడండి. ఆయన ఎంత రిలాక్స్గా ఉంటే అంత త్వరగా నార్మల్ అవుతారు. అలా కాకుండా ఉంటే మాత్రం ఈసారి స్ట్రోక్ వస్తే ఆయన బాడీ ఆ పెయిన్ భరించలేకపోవచ్చు. మేము చెప్పాల్సింది చెప్పాము, ఇంకా తర్వాత మీ ఇష్టం. రేపు మీ ఫాదర్ని డిశ్చార్జ్ చేస్తాము. ఓకే డాక్టర్ అంటూ బయటికి వచ్చేస్తాడు హర్షిత్. ఏం ఆలోచిస్తున్నావు? అంకుల్ ఆలోచన నువ్వే హర్షిత్. నువ్వు ఆయన పక్కనే ఉంటే ఆయన హ్యాపీగా ఉంటారు. ఈ టైంలో నీ పంతం కంటే అంకుల్ ఇంపార్టెంట్ హర్షిత్. ఒకసారి ఆలోచించుకో. నువ్వంటే అంకుల్ బాగుంటారు, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్తుంటే హర్షిత్ నడుచుకుంటూ బయటికి వెళ్ళి హాస్పిటల్లో ఉన్న గార్డెన్లో కూర్చుంటాడు. డాడ్, నా పంతం కోసం డాడ్ని ఇబ్బంది పెట్టలేను. ఈ టైంలో వెళ్ళిపోతే డాడ్ నిజంగానే లోన్లీ ఫీల్ అవుతారు. అది డాడ్ హెల్త్కి మంచిది కాదు అని ఓ ఆలోచనకి వచ్చి అక్కడి నుంచి లేచి వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్తాడు. డాడ్, చిన్న, డాడ్ మీరు అడిగినట్టే ఇక్కడే ఉంటాను, కానీ ముందే చెప్తున్నా, నేను ఇక్కడ ఉండేది ఓన్లీ 6 months, ఆ తర్వాత అస్సలు ఉండను. ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా నన్ను పెళ్ళి అని కూడా అడగకూడదు. అలా అంటేనే ఉంటా, లేదంటే మాత్రం వెళ్ళిపోతా. నువ్వు ఉండడానికి ఒప్పుకున్నావు, అది చాలు. నాకు తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంత మారిన వాడివి ఆ మాత్రం మారలేవా అని మనసులో అనుకుంటూ, సరే చిన్న, అంతా నీకు నచ్చినట్టే జరుగుతుంది అని చెప్పి, గౌతమ్ మీరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ ఉండలేరు. లేదు డాడ్, నేను హోటల్లో ఉంటా. గౌతమ్, షూ చిన్న, అది నీ ఇల్లు, అక్కడ ఉన్నది నీ వాళ్ళు, పరాయి వాళ్ళేం కాదు. అయినా ఎక్కడో ఉండేదానికి ఇక్కడ ఉండడం ఎందుకు? గౌతమ్ వాడి ఇంట్లోనే ఉంటాడు, నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. ఇంకేం మాట్లాడుకో హర్షిత్,
నా కోరిక కాదనకు. హర్షిత్ కూడా కాదు అనకపోవడంతో ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. హర్షిత్ బయటకు వెళ్ళగానే డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి కాల్ చేసి హర్షిత్ వస్తున్నాడు, బుద్ధిగా ఉండమని కావేరికి చెప్తే కావేరి రీల్స్ చేసుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక జానకి కాల్ చేశాడు. మరి జానకికి హర్షిత్ ఎదురుపడతాడా? ఎదురుపడాక ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.